శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నర్మదా మహత్య కథనారంభం. ఋషులు సూతునిట్లు వేడిరి. సత్తమా అనగా సజ్జనులలో ఉత్తమా, నీవు మాకు అవిముక్త క్షేత్ర మహత్యం ఉన్నది ఉన్నట్లు మా కన్నులకు కట్టినట్టు తెలిపితివి. ఇప్పటిక నర్మదా మహత్యం తెలుపవేడుచున్నాము. నర్మదా సంబంధి తీర్థములందును ఓంకార కపిలా సంగమ అమరేశ తీర్థముల మహత్యం పాపనాశకమందరు. పూర్వపు ప్రళయ సమయమందును నర్మద నశించలేదనియు, మార్కండేయ భగవానుడు కూడా అప్పుడు నశించకబడి ఉండెననియు ఆదిసర్గ వృత్తాంతమును నీవు తెలిపి ఉంటివి. అది ఎట్లో మాకు సవిస్తరంగా తెలుపుమానగా సూతుడు ఋషులకి ఇట్లు చెప్పెను. పూర్వం మహాత్ముడు వనస్థుడు ధీమంతుడు ఒక పాండవుడు ధర్మరాజు వనానికి వచ్చిన ఉగ్ర తపోయుక్తుడు మహాభాగుడు ఒక మార్కండేయ మహామునిని ఈ నర్మదా మహత్య విషయమై అడిగాను. ద్విజోత్తమ, నీ అనుగ్రహాన వివిధ ధర్మాలు వింటిని. సువ్రత ఇంకనూ వినవలనని ఉన్నది. కావున నాకింకయూ అవి చెప్పుడు అని అడిగాను. వినబడుచు విఖ్యాతమయ్యను. మునిసత్తమ, నాకు తెలుపుడు అని ధర్మరాజు అడగ మార్కండేయుడు ఇట్లు చెప్పసాగను. నర్మద నదులన్నింటిలో శ్రేష్టం, సర్వపాప ప్రనాశనం. స్థిరాచర భూములన్నింటినీ ఆ నది తనయందు ధరించి పోషించును. తన్మహత్యమును నేను పురాణమందుండి విన్నట్టు చెప్పెదను. అది అంతయు మహారాజా వినుము. కనకల క్షేత్రమందు గంగయు, కురుక్షేత్రమందు సరస్వతియు ఇతర ప్రదేశములందు కంటే ఎక్కువ పుణ్యవంతములు. నర్మదా నదియో గ్రామమునందే కాని అరణ్యమునందే కాని ఎచ్చట ప్రవహించుచుండయు పుణ్యకరమే. 3 నాళ్ల స్నానాధికం చే సరస్వతి నదియు 7 దినముల స్నానాధికం చేయ యమునయు పవిత్రత కలిగించును. గంగా తీర్థం స్నానాధికం చే తత్క్షణమే పవిత్రతనిచ్చును. నర్మద దర్శనం మాత్రాననే పవిత్రత కలిగించును. కళింగ దేశపు హద్దునందు ఉన్న అమరకంటక పర్వతాన ఈ నర్మద జనించి ముల్లోకములందలి అన్నింటికంటేనూ మనస్సును ఆకర్షించినదియు ఆనందింపచేయునదియు అయి ఉన్నది. మహారాజా, ఇచ్చటి దేవాసుర గంధర్వులు ఋషులు మునులు తపమాచరించి పరమసిద్ధి నందిరి. స్నానమాడి నియమస్థుడు జితేంద్రియుడు అయి ఒక రాత్రి ఉపవసించిన వాని 100 తరముల వారు తరింతరు. అమరకంటకం నందలి జలేశ్వరాను స్నానమాడి యథావిధిగా పిండదానం చేస్తే వాని పితరులకు ప్రళయకాలం వరకు నిలిచి తృప్తి కలుగును. ఈ పర్వతమున అంతటినూ కలిసి 1 కోటి రుద్రులు ప్రతిష్ఠితులై ఉన్నారు. అక్కడ స్నానమాడి గంధమాల్యాన లేపనాలతో శివుని ఆరాధించినచో 1 కోటి రుద్రులను ప్రీతులగుదురు, సందేహం లేదు. ఈ పర్వతపు పడమటి అంచున మహేశ్వరుడు స్వయంగా ఉన్నాడు. అక్కడ శుచియు బ్రహ్మచారియు జితేంద్రియుడు అయి యథావిధిగా పితృకార్యం ఆచరించనిచో, నదియందు తిలోదకంతో పితరులకు తర్పణమిచ్చినచో వాని 7 తరముల వారు పితృకార్యం ఆచరించినచో, నదియందు తిలోదకములతో పితరులకు తర్పణమిచ్చినచో వాని 7 తరముల వారు స్వర్గమున ఆనందింతురు. తానును 60,000 సంవత్సరాల పాటు అప్సరసోగన సిద్ధచారణ పూర్ణమైన స్వర్గమున దివ్యగంధం మాల్యానులిప్తుడై దివ్యాలంకార భూషితుడై పూజ్యత నందును. తదుపరి స్వర్గం నుండి భ్రష్టుడయ్యను విమలవంశమున ధనవంతుడు దానశీలుడు ధార్మికుడు అయి జనించను. మరలా ఆ తీర్థమును స్మరించి అచటికి పోయి సేవించి 7 తరముల వారిని తరింపజేయును. తానును రుద్రలోకానికి ఎగును. నర్మదా నది మొత్తం 100 యోజనాల పొడవునను 2 యోజనాల వెడల్పునను ఉన్నదందరు. అమరకంటక పర్వతం అందంతటను ఈ నదికి 60,60,00,000 తీర్థములున్నవి. ఈ అమరకంటకమున నర్మదా తీర్థమందు బ్రహ్మచారియు శుచియు గంధర్వులను తపోధనులకు ఋషులు మునులు గోవులు అందరూ వారందరితో కూడిందైన నర్మదను ఆనుకుని మహాభాగయు సర్వపాప ప్రనాశనీయగు ఈ విశల్యకరణి నది సృష్టించబడింది. రాజా, నరుడు దాని యందు స్నానమాడి బ్రహ్మచారి జితేంద్రియుడై 1 దినం ఉపవసిస్తే వాని 100 తరాల వారు తరింతురు. లోకములకు హితం కలిగించే సంకల్పంతో ఈశ్వరుడు పూర్వం ఈ కపిలా విశల్యా నదులు ఇంత పవిత్రములని చెప్పినట్లు వినుచున్నాము. అచట స్నానం చేస్తే అశ్వమేధ ఫలం లభించును. ఆ తీర్థాన అనాసకం అనగా అనసనం ఉపవాసం చేసినవాడు సర్వపాప ముక్తుడై రుద్రలోకమందును. నర్మదా సంబంధులుగా ఆయా తీర్థములందు స్నానమాడిన అశ్వమేధ ఫలప్రాప్తి అగునని పురాణములందు నేను వింటిని. నర్మదోత్తర తీరమున నివసించువారు రుద్రలోకమందు వసింతురు. సరస్వతి, గంగా, నర్మదా నదుల యందును స్నానదానాదులు మొదలైనవి సమానంగా పుణ్యప్రదములని నాకు శంకరుడు చెప్పెను.
అమరకంటక పర్వతాన ప్రాణత్యాగము నడిచిన వాడు 100 కోట్ల సంవత్సరాలు రుద్రలోకమున వసించును. నురుగుతో అలలతో సమలంకృతమగ పవిత్ర పుణ్య నర్మదా నదీ జలమును శిరస్సుతో నమస్కరించువాడు సర్వపాపముక్తుడగను. నర్మద సదా పుణ్య బ్రహ్మహత్య దోషాపహారిణి. అక్కడ ఒక అహోరాత్రం వసించేవాడు బ్రహ్మహత్య ముక్తినందును. పాండనందన, నర్మద ఇంత రమ్యయును పుణ్యయును ఈ మహానది త్రిలోకములందును పుణ్యతమమైనది. మహాపుణ్యములకు వటేశ్వరం అనగా గయయందును, గంగాద్వారమునందును, తపోవనమందును ద్విజుల మిగుల పవిత్రములకు వ్రతములు ఆచరించి ఎంత పుణ్యమందుదరో నర్మదా సాగర సంగమాన స్నానాది కాన అంతకు 10 రెట్ల పుణ్యం లభించును. ఓం శాంతి శాంతి శాంతి.